అలాగే ఇందాక మనం అష్టదిక్పాలకులో ప్రధానమైనటువంటి కారకుడు మన అభివృద్ధికి అత్యంత శీఘ్రంగా అంటే ఫాస్ట్గా స్పీడ్గా మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రధాన కారకుడు కుబేరుడు అష్టదిక్పాలకుల్లో. ఈయనను ప్రసన్నం చేసుకున్నవాడు తిరుగులేదు. ఇంకా ఆయన ప్రసన్నం చేసుకోవాలి అంటే మంత్రబలం. ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి విషయాల్లో మంత్రబలం. ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధన ధాన్య సమృద్ధిమే దేహి దేహి దాపయ దాపయ స్వాహ. ఈ మంత్రము అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని రేపు పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని ఒక 108 రోజులు ప్రతిరోజు 5 గంటల సమయంలో కానీ 5 నుంచి 6 లోపు సమయం కానీ ఉదయం లేదంటే సాయంత్ర సమయంలో 5 నుంచి 7 గంటల సమయంలో కానీ ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు పురుషులు అనే సంబంధం లేదు. ఎవరైనా చిన్నపిల్లలైనా సరే, ఇంకా వివాహం కాని చిన్న పిల్లలు కన్ని పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని మనము జపించే ముందు స్ఫటికమాల లేదంటే మనకు ఎర్రచందనంతో దొరికితే ఎర్రచందన పువ్వుతో కూడినటువంటి మాల, ఈ రెండిట్లో ఏదైనా సరే ఆ మాలకి మనం ఒక రోజంతా పసుపు కుంకుమలో కానీ గంధంలో కానీ నానబెట్టి పొద్దున్నే తీసి పాలల్లో శుభ్రపరచుకొని ఆ తర్వాత నీళ్ళల్లో శుభ్రపరచుకొని ఆ మాలతోటి స్టార్ట్ చేయాలి, ప్రారంభం చేయాలి. ఆ మాల మనం పట్టుకొని తిప్పుతూ అంటే ఒక్కొక్క పూస ఈ మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధిమే దేహి దేహి ధాపయ ధాపయ స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయము సాయంత్రము 108 రోజులు పఠించినట్టయితే వాళ్ళు ఎలా కుబేరులు కాకుండా పోతారో నేను కూడా చూస్తా. ఎవరైనా సరే ఈ మంత్రాన్ని ప్రేమతో భక్తితో ఇష్టపూర్వకంగా మనము తల స్నానం చేసి చల్లనీళ్ళ స్నానం కింద సాప్ వేసుకోనైనా సరే లేదంటే అరిటాకు మీద అరిటాకు పైన ఒక అరిటాకును తీసుకొని కింద వేసి అరిటాకు పైన కూర్చొని సాప్ అయితే మనకు న్యాచురల్ సాప్ ఉండాలి, ప్లాస్టిక్ ఇవి ఇలాంటివి కాదు, దర్భతో చేసినటువంటి సాప. లేదంటే అరిటాకుని మనం ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది. అరిటాకు తెచ్చుకొని అరిటాకు వేసి అరిటాకు పైన కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయము 108 సార్లు సాయంత్రము అటు 108 రోజులు పఠించారంటే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందకుండా పోతారో నేను కూడా చూస్తాను. దాన్ని 100% వాళ్ళ సమస్త కోరికలు నెరవేరుతూ వాళ్ళు ఆర్థిక పరంగా 1000%, 100% కాదు 1000% వృద్ధిలోకి వస్తారు. మనం అది ముందుగానే దాన్ని పరీక్షించకూడదు. ఏమని ఇలా చేస్తే మనం అభివృద్ధి చెందుతామా అనే పరిహాసం ఉండకూడదు. మనం చేస్తే అవుతుంది అనే ఒక నమ్మకంతో భక్తితోటి ప్రేమతోటి చేస్తే మాత్రం 1000% ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే తీరుతారు. ఎందుకంటే అందరూ బాగుపడాలి. ఎన్ని రోజులు ఈ కష్టాలు పడుతూ ఉంటాము, ఏదో ఒక సమస్య. ముందైతే ఆర్థికంగా బాగుంటే తర్వాత మిగతా విషయాలకి ఏదో ఒకటి పరిష్కారం. ముందైతే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. ఇందులో వీళ్ళు వాళ్ళు అన్నది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా పుష్కలంగా అభివృద్ధి చెందాలి. 3 పూలు 6 కాయల వాళ్ళు ఈ మంత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఏ రూపంలోనైనా సరే వాళ్ళు అభివృద్ధి చెందే తీరుతారు. ఈ మంత్ర బలానికి ఉన్న శక్తి అటువంటిది. అలా ఈ కుబేరుడు ప్రధానమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి. మనం కూడా భిక్షాం దేహి అనగా ఇదే ఇందాక మంత్రం
ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధనధాన్య సమృద్ధి మే దేహీ దేహి దాపయ ధాపయ స్వాహ అనగా ఆయనను మనం యాచించుకుంటున్నాం. ఎవరిని? కుబేరుణ్ణి. ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరవలసిందే. ఈ మంత్రం చేస్తే ఆయన ఇస్తాడా అంటే, ఎగ్జాంపుల్గా ఒక గుడి దగ్గర ఒక 10 మంది బిచ్చగాళ్ళు కూర్చోంటారు. వచ్చే పోయే భక్తులందరినీ కూడా అయ్యా దానం చెయ్యి, ధర్మం చెయ్యి, భిక్షాం దేహి అని అడుగుతుంటారు. వచ్చే పోయే వాళ్ళు వాళ్ళకి తోచింది రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు అయినా దానం చేస్తారు. అక్కడ మనిషికి దానం చేసినప్పుడు సాక్షాత్తు మనము భగవంతుణ్ణి అడిగితే చేయకుండా ఉండరు. ఆయన ఎలా చేయకుండా పోతాడు? 100% ఆయన చేసి తీరుతాడు. ఎందుకంటే నువ్వు 108 రోజులు చేసినటువంటి మంత్రానికి ఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చేసినటువంటి నియమనిష్టకి, నువ్వు చేసినటువంటి పూజా విధానానికి ఆయన సంతృప్తి చెంది ఆయన ఒక్కసారి దానం చేశాడనుకోండి, అది 7 జన్మల వరకు వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అంటే మనం చేసుకున్న పుణ్య ఫలమే, పూజా ఫలమే ప్రతిఫలం. మనం చేసి ఆ ఫలాన్ని ఎప్పుడైతే పొందుతామో, ఎందుకంటే భగవంతుడు ఇచ్చేటువంటి భిక్ష, ఆయన చేసేటువంటి దానం, ఆ మంత్రోచ్చారణ, ఆ మంత్రంలో అంత శక్తి, అంత ఎనర్జీ, అంత బలం ఉందన్నమాట. జీవితంలో ఒక్కసారి చేస్తే సరిపోతుందంటారా? వాస్తవంగా మాత్రం ఒక్కసారి చేసినా ఒకటే, అది నువ్వు జీవితాంతం చేసినా ఒకటే. అయితే మనము ఎప్పటికీ కూడా చేసుకుంటూనే వెళ్ళొచ్చు. కానీ రోజు చేయడానికి మళ్ళీ ఓపిక కావాలిగా. అంటే మనం చేసే బిజీ షెడ్యూల్, అంటే మన పనులు కొన్ని సార్లు కుదరకపోవచ్చు. అందుకనేసి అన్ని వేళలా చేయడానికి కుదరదు. కానీ 108 రోజులు మాత్రం నిర్ణయించుకొని చెయ్యాలి. ఎందుకోసం అంటే మన సంసారము, మన కాపురము, మన జీవితము, మన జాతకము, మన భవిష్యత్తు, అంటే ఆ మనిషే కాకుండా ఆ మనిషిని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, తోడబుట్టినటువంటి అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అత్తమామలు కానీ, ఎవరైనా సరే ఎంతోమంది తనను మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు అందరూ కూడా బాగుండాలి అంటే ఇతను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయ ప్రకారంగా ఆ 108 రోజులు కంపల్సరిగా అన్ని పద్ధతిగా, క్రమంగా, సక్రమంగా, అది కూడా భక్తి శ్రద్ధలతో, మనం ఇష్టంతో, మనం ఇది చేస్తే వస్తుందా, కలుగుతుందా అని అనుమానం ఉండకూడదు. మనము నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసింది ఏదైనా కూడా అది ప్రాప్తిస్తుంది.